ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్య చేశారు. అదేంటంటే పశ్చిమాసియా దేశాలు ముఖ్యంగా ట్రంప్ భారత్ చైనాల మధ్య యుద్ధం రావాలని కోరుకుంటూ ఉన్నారు అని చెప్పేసి చాలా సెన్సేషనల్ కామెంట్ కదా ఎంజీ రావు గారు. ఎందుకు ట్రంప్ కోరుకుంటూ ఉన్నారు అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో భారత్ అండ్ చైనా రెండు మేల్కోవాల్సిన అవసరం ఉందా? భారత్ పాక్ల యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ గారి వ్యవహార శైలి భారతీయులకు నచ్చడంలా. అసలు ట్రంప్ గారు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా, ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారా? అరే ఒక నెల క్రితమే మోడీ గారు వెళ్ళి ట్రంప్ గారిని చక్కగా వైట్ హౌస్లో మీట్ అయ్యి వచ్చిన ట్రంప్ గారి వ్యవహార శైలి ఏంటి అనేది భారతీయులకి చాలా అసహ్యంగా ఉంది. ఇది ఏది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ట్రంప్ గారి వ్యవహార శైలి ఏమీ తొంటరి వ్యవహారం కాదు, చాలా వ్యూహాత్మకంగా ఉందని చెప్తూ ఉంటాను అనమాట. నేను ఎప్పుడు ఈ ట్రంప్ గారి వ్యవహార శైలిని బట్టే పశ్చిమ దేశాలు ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీసు డివైడ్ అండ్ కాంకర్ అనే ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాయని నిన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చాలా పెద్ద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇది చాలా పెద్ద వ్యవహారం. ఇది భారతదేశానికి తెలియదని కాదు, ప్రపంచానికి తెలియదని కాదు, చైనాకి కూడా తెలియదని కాదు. కాకపోతే నిన్న ఒక రష్యా విదేశాంగ మంత్రి డివైడ్ అండ్ కాంకర్ అంటే విభజించి పాలించడం అనే వెస్టర్న్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు బ్రిటిష్ వాడు, అమెరికా వాళ్ళు. ఇప్పుడు అమెరికా భారత్ చైనాలు కొట్టుకుంటే తమ ఆధిపత్యం ఇంకో 2-3 సెంచరీలు ఉంటుంది, లేదా 2050కి అంతమవుతుంది అనేది పూర్తిగా ఇక్కడ నగ్న సత్యం అండి. ఇక్కడ భారత్ చైనాలు ఎందుకు యుద్ధం చేసుకోవాలి, ఎందుకు ఇలా ట్రంప్ అమెరికా కోరుకుంటుంది అనడానికి మీకు వెళతాను. అసలు ఎందుకు కోరుకుంటుంది అంటే అమెరికా ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరైనా అంతే, ట్రంప్ ఏంటి వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయన క్యాప్ మీద కూడా రాసి ఉంటుంది, హ్యాట్ మీద మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దానికోసం ఆయన ఎంతకైనా దిగజారిపోతారు. నిన్న సిరియాలో ఆల్ ఖైదా టెర్రరిస్ట్తో కూడా మీట్ అయ్యారు. వ్యాపారం అంటే దేనికైనా రెడీ అనమాట. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది వేనల్ అని. ఐ షుడ్ నాట్ హ్యావ్ యూజ్డ్ దట్ వర్డ్ బట్ ఐ వాంట్ టు యూజ్ దిస్ వర్డ్ అనమాట. ఎందుకంటే ఇండియాకి తాగోబెడుతున్నాడు ఆయన ఏంటంటే ఎంతకైనా దిగజారిపోతుంది అమెరికా. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, బ్రిటన్, కొన్ని యూరోపియన్ నేషన్స్, అదేవిధంగా అమెరికా భారత్ చైనాలు కొట్టుకోవాలి. ఇది వాళ్ళ ఎయిమ్. ఎందుకు కొట్టుకోవాలి అనడానికి ఒక ప్రబల ఉదాహరణతో మీకు మొదలు పెడతాను. ఇప్పుడు ట్రంప్ గారు మొదటి ప్రెసిడెంట్గా పనిచేసిన కాలం 2017 నుంచి 2021, 4 సంవత్సరాలు పనిచేశారు. మొదటి పదవి అంటే ప్రెసిడెంట్గా పనిచేసింది 2017 నుంచి 2021. ఈ మధ్యలో చైనా భారత్లో 2 సార్లు యుద్ధం దాకా వెళ్ళినాయండి. దీని వెనకాల ఆయన ఇన్వెస్టిగేషన్, ఆయన ఎగదోపి కూడా ఉంది. ఆయన ఎగదోసారు, ఇండియాని ఎగదోయడానికి ట్రై చేశారు, చైనాని రెచ్చగొట్టడానికి ట్రై చేశారు భారత్ వైపు. దానికి ఉదాహరణ ఏంటంటే 2017 సంవత్సరంలో భారత్ చైనాలో డోక్లాం దగ్గర యుద్ధానికి వచ్చింది. చిక్కిం పైన ఒకటి ఉంటుంది డోక్లాం అని, చికెన్ నెక్క దగ్గర. ఈ చోట యుద్ధానికి వెళ్ళిపోయినాయి, ఒకదానికొకటి యుద్ధం రేంజ్లోకి వెళ్ళిపోయినాయండి. అది చాలా తీవ్రమైన యుద్ధం కనుక దారితీసిందనమాట. 2 సంవత్సరాలు ఉంది ఆ స్టాండ్ ఆఫ్. అప్పుడు అది ఒక సమయం. తర్వాత 2020లో గాల్వాన్ వ్యాలీ, ఇప్పుడు లడక్ దగ్గర గాల్వాన్ వ్యాలీ దగ్గర ఒక పెద్ద పోరాటం జరిగింది. కొంతమంది భారత సైనికులు చనిపోయారు, చైనా వైపు 100 మంది చనిపోయారు. అప్పుడు కల్నల్ సంతోష్ కుమార్ గారు కూడా చనిపోయారు, తెలంగాణ నుంచి, మీకు తెలిసిన విషయం. ఆ సమయంలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్ 2020లో, ఈ సమయంలో కూడా ప్రెసిడెంట్ ఏం చేశాడంటే, ఈ ట్రంప్ ఏం చేసేవాడు తెలుసా, డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చేవాడండి. భారత్తో మీ మీద యుద్ధానికి అటు చైనా తన 5th జనరేషను JF-20లు మోహరించేసింది, HQ-9లు మోహరించేసింది, రేపే యుద్ధం రెచ్చగొట్టేసేవాడండి. భారత్ మీకు ఎంత సపోర్ట్ అయినా మేము చేస్తాం, మీరు యుద్ధానికి వెళ్ళిపోండి, వదలకండి అని రెచ్చగొట్టారు. ఇది అనమాట ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య మీకు కనిపిస్తుంది, నేను చెప్పిన అవసరంలా. కానీ ఆయన మొదటి ప్రెసిడెంట్ టైంలో కూడా చెప్తున్నానమాట. ఎందుకని ఇది ట్రంప్కే పరిమితం కాదు, మొత్తం అమెరికా విధాన నిర్ణేతలు, ఈవెన్ జో బైడెన్ అందరూ కోరుకునేది ఏంటంటే భారత్ చైనాలు యుద్ధం చేయాలి. ఇదేంటిరా బాబు అనుకుంటాం. ఎందుకో చెప్తాను వినండి. భారత్ చైనాలు ఏంటంటే 2050 నాటికి, 2050-60వ సంవత్సరం నాటికి జరగబోయేది ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉంటుందంటే, నోమురా, స్టాండర్డ్ అండ్ పూర్, పిచ్ అని, అదేవిధంగా IMF, IBRD, ఈవెన్ US ఇంటెలిజెన్స్ FBI ప్రకారం కూడా ఏంటంటే 2050 నాటికి చైనా భారత్లు అమెరికాను దాటి మొదటి 2వ ఆర్థిక వ్యవస్థలుగా అవతరిస్తాయి. అమెరికా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది అనమాట. 3వ స్థానానికి వచ్చేది భారత్, దాన్ని అధిగమించేస్తాయి. ఇది
వాళ్ళ కోరిక ఏంటి? అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా గ్రేట్ అగైన్ అవ్వాలంటే ఏంటి? చైనా ఎదగకూడదు. ఇప్పుడు యాంటీ చైనా పాలసీ ఎలా ఉందో తెలుసు. చైనాని ఎలా అణగదొక్కడానికి ట్రంప్ గారు కృషి చేస్తారో తెలుసు. కానీ చైనాను అణగదొక్కడానికి భారత్ను ఉపయోగించుకుంటున్నారు. కానీ భారత్ కూడా ఎదగకూడదనే కోరిక ట్రంప్ది. ఎందుకంటే ఇదే భారతదేశం కూడా 2050 నాటికి 2060 మధ్యలో అమెరికాను దాటబోతుంది. కాబట్టి మన ఇండియాను కూడా తొక్కేస్తారు కదా, అదనమాట. ఇది అసలైన విషయం. రెండో విషయం ఏంటంటే ఈ భారత్ చైనాలు ఎందుకు కొట్టుకోవాలంటే ఒకసారి వినండి. భారతదేశం ఎవరు జయింపశక్యంగానేది, ఇన్విన్సిబుల్. అదేవిధంగా చైనా కూడా ఎవరు జయింపలేరు, అది కూడా ఇన్విన్సిబులే. ఇద్దరు ఇన్విన్సిబుల్ వారియర్స్ కొట్టుకుంటే గెలుపు ఉండదు, అనంతమైన వారు జరుగుతూ ఉంటుంది, దశాబ్దాల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారత్ చైనాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, చక్కగా ఇన్వెస్ట్మెంటు, గ్లోబల్ ప్రపంచీకరణను ఉపయోగించి ఈ రెండు యుద్ధం చేసుకున్నాయి అనుకోండి, దశాబ్దాలు సాగితే ఈ యుద్ధం. ఈ దశాబ్దాల్లో ఈ గ్రోత్ రేట్లన్నీ పడిపోతే ఏమవుతుంది? అమెరికా చక్కగా ప్రపంచ పెట్టుబడులు, ప్రపంచ తయారీ రంగాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకుని శతాబ్దాలు వచ్చే 2-3 సెంచరీలు, 21st, 22, 23rd సెంచరీ కూడా ప్రపంచాన్ని పాలిస్తుంది అనమాట. ఇది అసలైన విషయం. అందువల్ల ఈ మిలిటరీ పరంగా ఈ భారత్ చైనాలు కొట్టుకోవాలని కోరుకుంటారు. ఈ పశ్చిమ దేశాలు కూడా అంతేనండి, ఆయుధం. ఇంకో విషయం ఏంటంటే చైనా మీద యుద్ధానికి వెళ్తే భారత్ ఆయుధాల కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? రష్యా మీద డిపెండ్ అవ్వడానికి లేదు, అది కొంచెం రిలేషన్ ఉంది. ఇప్పుడు రష్యా మధ్యవర్తి న్యూట్రల్గా ఉంటుంది, కాబట్టి మనం అమెరికా ఆయుధాలు తెచ్చుకోవాలి. ఇంకా చైనాకు ఆపోజిట్గా అమెరికా ఆయుధాలు. అంటే అమెరికా చైనాతో ప్రత్యక్ష వారు చేయకుండా భారతదేశం ద్వారా తన ఆయుధ మార్కెట్లు అమ్ముకుంటేనే యుద్ధం చేస్తాయి. అది ఆర్థికంగా సుఖంగా ఉంటుంది, ప్రజలు ఒక్కళ్ళు కూడా చనిపోరనమాట. ఎంత కుట్ర ఉందో దాగి ఉందో చూడండి ఇది. అది మరి భారత చైనాలకి ఈ విషయం తెలీదా? అసలు ఈ విషయం తెలీదా అంటే భారత చైనాలకి ఈ విషయం తెలుసు, కానీ ఎందుకు పోట్లాడుకుంటున్నాయి? ఇక్కడ చాలా పెద్ద విషయం ఉందండి. భారత్ అందరూ నెహ్రూను తిడుతూ ఉంటారనమాట. 1950-60లో నెహ్రూ గారు దానికి ఎంతో స్నేహంగా ఉండేవారు, మనం తిడుతూ ఉంటాం. కానీ అమర్త్య సేన్ గారు తన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ బుక్లో ఒక విషయం చెప్తారనమాట. ప్రస్తుతం భారత్ చైనాలు కొట్టుకోవచ్చు, దశాబ్దాల తర్వాత, శతాబ్దాల తర్వాత అయినా ఈ రెండు దేశాలు కలిసి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మానవ చరిత్రలో రెండు ఇరుగు పొరుగు దేశాలు ఒకేసారి ప్రపంచ ఆధిపత్యం, ప్రపంచంలో సూపర్ పవర్గా ఎప్పుడూ ఎదగలేదు. అక్కడ బ్రిటన్ ఎదిగింది, అది ఎదిగింది, కాన్స్టాంటినోపిల్ ఎదిగింది, ఎలా ఉండే అనమాట. సైడ్ బై సైడ్ కంట్రీలు ఒకేసారి సూపర్ పవర్స్ అవుతున్నాయి. రెండు కల్చరల్ డామినేట్. ప్రపంచంలో భారత చైనాలు సజీవ సంస్కృతులు, ఈ సంస్కృతులకి మించిన దేశం ఇంకొకటి ఉండదు. అమెరికా ఎంత అండి? 400 సంవత్సరాల హిస్టరీ. భారతదేశం చైనాలు 10,000 సంవత్సరాల హిస్టరీ. మనకు వాళ్ళ చరిత్ర లేని దేశాలు. ఆస్ట్రేలియాలో స్కూళ్ళల్లో మీకు చరిత్ర ఉండదండి, హిస్టరీ ఉండదు. మన భారతదేశంలో హిస్టరీ ఉంటుంది, 10,000 సంవత్సరాల హిస్టరీ బుక్లే మోయలేక పాపం మన స్కూల్ పిల్లలు వీపు వంగిపోతూ ఉంటుంది. వాళ్ళకి చరిత్ర లేని దేశాలు 400 సంవత్సరాలు. ఆస్ట్రేలియాకి 200 సంవత్సరాలు లేదు పట్టుమని. ఇప్పుడు బ్రిటన్ కూడా సుమారు 2,000 సంవత్సరాలు. అంతేగాని మనకు 10,000 సంవత్సరాల హిస్టరీ ఉండదు. ఈ చైనా భారత్లో ఏంటంటే ఒకదానికొకటి అనుమానంగా ఎందుకు ఉంటున్నాయి అంటే నాట్ బికాజ్ ఆఫ్ ఇండియా, చైనా. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 1949లో వచ్చింది. కమ్యూనిస్ట్ మైండ్ సెట్, హింసావాదం, దీనివల్ల ప్రధానమైన కారణం. కానీ భారత చైనాల విషయానికి వెళ్తే అమర్త్య సేన్ గారి మాటల్లోనే చెప్తాను నేను. తర్వాత సుబ్రహ్మణ్య అయ్యర్ అని ఇంకొక పెద్ద తత్వవేత్తల మాట కూడా చెప్తాను. ఈ ఎస్ రాధాకృష్ణ బుక్కుల్లో కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే మొత్తం మానవ చరిత్రలో 99.99% సమయం భారత చైనాలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ శత్రుత్వం మొదలైంది, ఈ పోటీతత్వం మొదలైంది. కానీ ఈ పోటీతత్వం ఎప్పుడూ యుద్ధానికి దారితీయదు. ఎందుకంటే ఈ చైనా, ఇండియాలు అనేవి చాలా మెచ్యూర్డ్ సంస్కృతులు. చూడండి, గాల్వాన్ వెళ్ళినా ఇంత వెళ్ళినా చైనాయే వెనక్కి తగ్గింది. ఈ గాల్వాన్ వ్యాలీ 2020లో చైనా జిన్పింగ్ వెనక్కి తగ్గాడు. ఎందుకంటే ఇండియాను ఓడించలేమని అతనికి తెలుసు. ఇండియా మిలిటరీ పరంగా, దేని పరంగా, సంస్కృతి పరంగా, పాపులేషన్ పరంగా అది ఓటమి ఇన్విన్సిబుల్, అది దాన్ని ఓడించలేం. అదేవిధంగా చైనాని మనం ఓడించలేం. కానీ మరి ఏంటి ఇది? ఈ అనుమానాలు ఏంటి అంటే ఆర్థికంగా పోటీ, రెండు ఒకేసారి సూపర్ పవర్ అవుతాయి, అంతేగాని ఏమీ కాదు. ఇంత బోర్డర్, సుమారు 4,000 కిలోమీటర్ల బోర్డర్లో ఈ బోర్డర్ కూడా బ్రిటిష్ వాడు పెట్టిన తగవు. కానీ చరిత్రలో ఏమున్నా మళ్ళీ చైనాకు ఇంకొక భయం ఉంటుందండి. ఆ భయాలని అమెరికా క్యాష్ చేసుకుంటుందండి. ఇంకో భయం ఏంటంటే మన భారతదేశం చైనాని 1,500 సంవత్సరాల పాటు రూల్ చేసాం. ఈ మాట ఎవరూ నమ్మరు. 1,500 సంవత్సరాలు ఎలా రూల్ చేసాం? ఒక్క మిలిటరీ సోల్జర్ని కూడా మనం పంపకుండా బుద్ధుడి ద్వారా రూల్ చేసాం.
అందుకే చైనాకి భయం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ బుద్ధిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బుద్ధిజం అనేది మనది కల్చరల్ డామినేట్. సోల్జర్స్ పంపం మన ఇండియా ఎప్పుడు ప్రపంచాన్ని జ్ఞానం ద్వారా వెళ్తుంది, ప్రేమ ద్వారా పరిపాలిస్తుంది అనమాట. ఇది రూల్. ఇది చైనాకి భయం. కానీ చైనాకి ఎంత భయమైనా ఈ కమ్యూనిస్ట్ పార్టీకి భయం. అక్కడ ప్రజాస్వామ్యం ఉంటే ఈ పద్ధతి రాదు. కానీ ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజా పరిపాలన ఎప్పుడైనా చైనాలో వస్తుంది. చాలా ప్రమాదం అనమాట. ఏదో ఒక రోజు రావాల్సిందే. అది ఆర్థికంగా చాలా సూపర్ పవర్. ఈ విధంగా ఈ భారత్ ఈ చైనాల మధ్య ఉన్న ఒక పోటీ తత్వాన్ని, ఆర్థికంగా, సామాజికంగా, మిలిటరీ పరంగా ఒక పోటీ తత్వాన్ని ఉపయోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలు వీటిని విభజించి ప్రపంచాన్ని వెళ్దామని చూస్తున్నాయి అనమాట. ఇది విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నది. అందుకే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రాకూడదనే ప్రపంచం కోరుకుంటుంది. యుద్ధం వచ్చే అవకాశం నా దృష్టిలో లేనే లేదు. ఇది ఒక పోటీ. ఈ పోటీలో ఉన్న యుద్ధానికి దారితీసిన రెండు దేశాలు అద్భుతంగా సంయమనం పాటిస్తూ ఉంటారు. మరి ట్రంప్ చెప్తూ ఉన్నారు, ఇండియా పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్ర యుద్ధం జరగకుండా ఆపాను, ఇద్దరి మధ్యవర్తిత్వం వహిస్తాను కూడా అని. అంటే ఆయన ఉద్దేశంలో ఈ యుద్ధాన్ని భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముదరకుండా, అణ్వస్త్ర యుద్ధం అవ్వకుండా ట్రంప్ ఆపాను అనేది ఆయన చెప్తున్నమాట. మరి అలాంటి ట్రంప్ భారత్ చైనాల మధ్య యుద్ధాన్ని కోరుకుంటారా? ఒకటండి, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న సింపుల్గా ఇంకా చెప్పాలంటే అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా భారత్ చైనాల మధ్య ఒక రకమైన యుద్ధమే కదా. ఇలాంటి సమయంలో ఎందుకు ఆపారంటారు? ఎస్ అండి, ఇక్కడ భారత్ పాకిస్తాన్లో పోరాడుతున్నాయి. చైనా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ప్రత్యక్షంగా కాదు. కాబట్టి చైనా ప్రశాంతంగానే ఉంటుంది, చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుగుతూనే ఉంటుంది. ఆయన కోరుకునేది భారత చైనాల మధ్య ప్రత్యక్ష యుద్ధం, అంతేగాని పాకిస్తాన్ ద్వారా చైనా యుద్ధం చేయాలని ఆయన కోరుకోవడం లేదు. అందువల్ల ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య కాస్త యుద్ధ వాతావరణం విరమింపజేసేటట్టు ఈ పుతిన్ గారు ట్రై చేశారు, అంతేగాని ఏం కాదు. ఇప్పుడు భారత్ చైనాల మధ్య ప్రత్యక్ష యుద్ధాన్ని ఇప్పుడు ట్రంప్ కోరుకుంటున్నాడు. ఆయన చాలా తెలివిగా, చాలా క్యాలిక్యులేటెడ్గా, మెజర్డ్గా మాట్లాడుతున్నాడు. ఆయన అందువల్ల మోడీ గారు మౌనం వహిస్తున్నారు, తెలియక కాదు. అక్కడ చైనా కూడా మౌనం వహిస్తుంది, తెలియక కాదు. చాలా తెలివిగా భారత్ చైనాలు ఆర్థిక అభివృద్ధికి ముందుకెళ్తున్నాయి అనమాట. ఇది కంటగింపు అనమాట ట్రంప్కి అయితే. మరి ఇంకా జో బైడెన్ అయితే బయటపడలేదు, వేరే నేతలు బయటపడరండి. ఈ ట్రంప్ ఏంటంటే వాగుడుగాయ కాబట్టి బయటపడిపోతున్నాడు, ఎక్స్ప్లిసిట్గా మాట్లాడేస్తుండే ఒక్కోసారి. చూడండి, అయిపోయిన మీరు వెళ్ళొద్దు, ఇండియాలో అసలు పెట్టొద్దు కర్మాగారం. చూడండి, మన మేక్ ఇన్ ఇండియాకి ఆయన ఆపోజిట్. అదేవిధంగా మేక్ ఇన్ చైనా అక్కడ కూడా ఒకటి ఉంది తయారీ రంగంలో, సూపర్ పవర్ అది తయారీ రంగంలో, అది కూడా తయారు చేయకూడదు. వీళ్ళిద్దరినీ అణచేయాలి. కాకపోతే చైనాను అణచడానికి భారత్ను ఉపయోగించుకుంటున్నారు కాబట్టి భారత్ మీద ప్రత్యక్షంగా మాట్లాడడం, కానీ యుద్ధ సమయంలో ప్రత్యక్షంగా మాట్లాడడం ఆయనలో మనస్తత్వం బయటికి నార్మల్ పబ్లిక్ కూడా అర్థమైపోతుందండి. ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధ భయం ఇన్ ద సెన్స్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, వాళ్ళు రెచ్చగొట్టే మాటలు, దాంతోపాటు ఉగ్రవాదుల బెదిరింపులు, సరిహద్దుల్లో చైనా కవ్వింపులు. సో ప్రతి క్షణం కూడా భారత్ చాలా సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే గతంలో మీరు ఒక విశ్లేషణలో చెప్పారు, పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే భారత్ డిఫెన్స్ బడ్జెట్ 9 times ఎక్కువ సిప్రీ రిపోర్ట్ ప్రకారం. ఇప్పుడు ఆల్రెడీ 6.81 lakh crores భారత్ డిఫెన్స్ బడ్జెట్, ఇంకొక 50,000 crores అలాట్ చేసినట్టుగా వార్తలు వస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి నిర్ణయం తీసుకుందంట. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడం? ఒకటండి, మొన్న 2024-25 బడ్జెట్లో 6.8 లక్షల కోట్ల డిఫెన్స్ బడ్జెట్ మనం కేటాయించడం జరిగింది. ఇది సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 4వ స్థానం, ప్రపంచంలో 4వ స్థానం. $86 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్లో ప్రపంచంలో 4వ స్థానం. మొదటి స్థానం అమెరికా, $900 బిలియన్ దాకా ఉంటుందని దాని డిఫెన్స్ బడ్జెట్. చూడండి, భారతదేశం కంటే ఎంత 10 రెట్లు ఎక్కువ ఉంది. మన $90 బిలియన్ అనుకుంటే వాళ్ళు 900. తర్వాత రెండవ స్థానంలో 230 నుంచి 300, ఎందుకు తెలియదంటే చైనా డైరెక్ట్గా చెప్పదు. 230 నుంచి 320 బిలియన్ వరకే చైనా డిఫెన్స్ బడ్జెట్. మనకంటే ఎంత ఉందండి? 4 రెట్లు దాకా ఉంది, 5 రెట్లు దాకా ఉంది అది దాని డిఫెన్స్ బడ్జెట్. ఇక 3వ స్థానం రష్యా ఉంది, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి. అంతకుముందు 3వ స్థానం మనం ఉండేది భారత్. ఇప్పుడు భారత్ పాక్లో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ సరిపోదండి, కొత్త ఆయుధాలు దిగుమతి చేసుకోవాలి, కొత్త ఆయుధాలు తయారు చేయలేదు కాబట్టి ఇంకో 50,000 కోట్లు, అంతకుముందు కేటాయించిన 6,81,000
కోట్లకి 6,81,000 కోట్లకి అదనంగా ఇంకో 50,000 కోట్లు, అంటే అంతకుముందు ఇచ్చిన $86 బిలియన్ ఇంకొక $7 బిలియన్ అదనంగా కేటాయిస్తుంది. ఎందుకంటే మనం ఆమ్కా అనేది యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాలి, దాన్ని తొందరగా డిఫెన్స్ బడ్జెట్ చేస్తున్నాం. ఇంకా కొన్ని డ్రోన్లు దిగుమతి చేసుకోవాలి, ఇంకో కొన్ని S-400 సిస్టమ్స్ మనం రష్యా నుంచి అడుగుతున్నాం. తర్వాత 120 సుమారు 120 మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని దిగుమతి చేసుకుంటుంది. ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ సైన్ చేయబోతుంది, అది రష్యాతో కానీ అమెరికాతో కానీ మళ్ళీ ఫ్రాన్స్తో కానీ, ఈ 3 తర్వాత యూరో ఫైటర్ అని యూరోపియన్ యూనియన్ దగ్గర, ఈ 4 కంపెనీలు ఏదో ఒక దేశం కంపెనీలతో కానీ మనం డిఫెన్స్ ఒక అతిపెద్ద వైమానిక కాంట్రాక్ట్ చేసుకోబోతున్నాం. దానికి అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలన్నమాట. ఇవి ఇంకా స్వదేశంగా స్టార్టప్లకి ప్రమోషన్ ఉంది. ఈ విధంగా డిఫెన్స్ బడ్జెట్ ఇంకా మోడర్నైజ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఈ యుద్ధం నుండి పాకిస్తాన్ పాఠాలు నేర్చుకుని చాలా తొందరగా స్టెప్లు ఇస్తుంది. మనం కూడా ఇంకో అధునాతన యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడితో మనం ఉపేక్షించకూడదనే నెపంతో ఈ నేపథ్యంలో మనం ఇంకో 50,000 కోట్లు అదనంగా కేటాయించాం. సో దీనివల్ల ఏంటంటే కొన్ని పథకాలకు డబ్బు తగ్గిద్ది, తప్పేం కాదు. కానీ సార్వభౌమత్వాన్ని రక్షణ ఉంటేనే కదా ఏదైనా ఉండేది. అందువల్ల దేశ రక్షణకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి భారతదేశం ఇంకో 50,000 కోట్లు అదనంగా కేటాయించింది. భారత్ చైనాల మధ్య యుద్ధంలో ఇండియా పైచేయి సాధించడానికి గల కారణం మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. కానీ చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న HQ-9 చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలే. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చైనా ఆయుధ వ్యాపారం మీద పడింది. చాలా దేశాలు చైనా ఆయుధాలు కొనడానికి ఆర్డర్స్ కూడా పెట్టాయట, కాంట్రాక్టులు రద్దు చేసుకుంటూ ఉన్నాయి. మరి చైనాకు ఖచ్చితంగా కోపం వస్తుంది కదా, ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు మనకు తెలుసు భారత్ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటే, కొట్టుకుంటే, యుద్ధం చేసుకుంటే చైనాకి నెప్పు తగిలింది. ఎందుకు? పాకిస్తాన్ ఉపయోగించిన ఆయుధాల్లో 80% వరకు చైనా ఆయుధాలే ఉన్నాయి. అంటే భారత్ పాకిస్తాన్ ఓడించడం అంటే ఇంకొక రకంగా తీసుకుంటే భారతదేశం చైనా ఆయుధాలను ఓడించింది, చైనా ఆయుధాలను నాశనం చేసింది, చైనా ఆయుధాలను భ్రష్టు పట్టించింది, చైనా ఆయుధాలని వాటి పరువు పోగొట్టింది అనమాట. ఇప్పుడు చైనా కూడా ప్రపంచ ఆయుధ మార్కెట్లో చాలా పెద్ద దేశం అండి. అది కూడా టాప్ 6 ప్లేస్లో ఉంటుంది అనమాట ఆయుధాలు అమ్మడంలో. ఒక రకంగా ఫ్రాన్సు, ఇజ్రాయెల్, ఇటు అమెరికా, ఇటు బ్రిటన్లో ఎలా ఉంటాయో చైనా కూడా ప్రపంచ ఆయుధ మార్కెట్లో చాలా పెద్ద పొజిషన్ అండి దాన్ని. భారతదేశం ఇంకా చాలా తక్కువే ఉన్నాం, మనం టాప్ 100 పొజిషన్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ చైనా ఆయుధాలు విఫలం అవుతే మొట్టమొదటిగా ఏమైందంటే ఈ చైనా ఆయుధ స్టాక్ ఎక్స్చేంజ్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో చైనా ఆయుధ కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోయినాయి. అది మొట్టమొదటిదాన్ని. తర్వాత ఇంకోటి ఏంటంటే సుమారు 30 నుంచి 40 దేశాలు చైనాతో ఆయుధాల దిగుమతి ఒప్పందాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా HQ-9. ఈ HQ-9 యాంటీ మిసైల్ సిస్టమ్ అండి, అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు ఏ దేశానికైనా. పాకిస్తాన్ తెచ్చుకుంటే ఓడిపోయినట్టు. అలాగే ఎన్నో దేశాలు HQ-9 సిస్టమ్ను దిగుమతి చేసుకోవడానికి కాంట్రాక్ట్లు ఉన్నాయి. JF-10 ఫైటర్స్ని ఈజిప్ట్ అని, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ కంట్రీలు దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయి. JF-10, JF-17 థండర్ మనం కూల్చేసాం. ఆ యుద్ధ విమానం కూడా 4th జనరేషన్, 4.5 జనరేషన్ ప్రపంచంలో 10-15 దేశాలు కొనుక్కుంటున్నాయి. చూడండి, బ్రెజిల్ కొన్ని దేశాలు కూడా ఉన్నాయి అందులో. ఇవన్నీ ఇప్పుడు ఈ ఆయుధాలు మాకు వద్దు. అదేవిధంగా PL-5 హైపర్సోనిక్ మిసైల్ అంటాం, దాన్ని కూడా మన రాజస్థాన్ దగ్గర కూల్చేసాం మన S-400 ద్వారా, ఆకాశ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా. సో ఇవన్నీ ఒప్పందాలు ఉన్నాయి, ఒక 30, 40, 50 దేశాల దాకా ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాలు అరే ఈ ఆయుధాలు తుస్సుమన్నాయి కదా, ఈ ఆయుధాలు మాకు వద్దు, ఈ ఆయుధ కాంట్రాక్టులు మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మాకు వద్దు అని మొర పెట్టుకుంటున్నాయి అనమాట. అందుకని ఆ కంపెనీ యొక్క షేర్లు కూడా పడిపోతున్నాయి స్టాక్ ఎక్స్చేంజ్లో. ఇది పెద్ద విషయం అనమాట. ఇప్పుడు చైనాకి పెద్ద నిప్పు తగిలేసింది, దాని పరువు పోయింది. ఒక యుద్ధం చేసి మళ్ళీ నిరూపించుకుంటామంటే కుదరదు. అందువల్ల ఇప్పుడు ఇండియాకి మీద మీరు అడిగినట్టు మీరు ఇండియా మీద ఏదైనా యుద్ధానికి వచ్చి మళ్ళీ పాకిస్తాన్ ఎగదొద్దంటే మళ్ళీ కూడా అలాగే యుద్ధంతో. సో ఇప్పుడు అది ఎలా రికవర్ చేసుకోవాలి, ఎలా పరువు నిలుపుకోవాలి, ఇది పెద్ద విషయం. చైనాకి అయితే గట్టి దెబ్బ తగిలింది, చైనా ఆయుధాలకి పెద్ద దెబ్బ తగిలింది. కాబట్టి ఇప్పుడు చైనా ఆయుధ మార్కెట్ రిప్లేస్ చేయడానికి అటు రష్యా, అటు అమెరికా, ఇటు బ్రిటన్, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ కంపెనీలు ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువగా అమ్ముడిపోతాయి అనమాట. చైనాకి అయితే చాలా పెద్ద నష్టం. ఇది ఆయుధ మార్కెట్ ఇది కోల్పోవడం కాదండి, అసలు ఇప్పుడు తైవాన్ మీద వెళ్ళాలని ట్రై చేస్తుంది. తైవాన్ మీద వెళ్తే అమెరికా ఆయుధాలు వస్తాయి. ఈ అమెరికా ఆయుధాన్ని ఈ ఆయుధాలు ఎదుర్కొంటాయా లేదా? ఇప్పుడు చైనాకి ఆనందంగా ఉంది, పుతిన్ గారికి కూడా ఆనందంగా ఉంది. పుతిన్ గారికి ఆనందంగా ఉంటే ఈ ఆయుధ మార్కెట్ పడితే రష్యా నుంచి కొంటారు ఎక్కువ ఆయుధాలు. అమెరికా నుంచి డైరెక్ట్గా వెళ్ళవు చాలా దేశాలు, రష్యాకి వెళ్ళిపోద్ది ఆ మార్కెట్, ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో ఇజ్రాయెల్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో రష్యాకి ఏమైనా ఈ భారత పాక్ యుద్ధం అతిపెద్ద
నష్టాన్ని కలిగించింది, బిలియన్ డాలర్స్ నష్టం కలిగించింది పరుగుతో పాటు అని చెప్పుకోవచ్చండి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్తూ ఉన్నారు భారత్తో శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పి. శాంతి ఉంటేనే మేము టెర్రరిజంని ఆపడంలో భారత్కి సహకరిస్తామంటూ ఉన్నారు. ఒక ట్విస్ట్ పెట్టారు ఇది. ఇక్కడ భారత్ చాలా క్లియర్గా చెప్తోంది, మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్తో చర్చలు అంటే అవి ఉగ్రవాదం మీద లేకపోతే అండ్ పిఓకే మీద అని చెప్పేసి. అండ్ షహబాజ్ షరీఫ్ ఈ ట్విస్ట్ ఇస్తున్నారు, మన రెండు దేశాల మధ్య శాంతి ఉండాలి, శాంతి ఉంటే కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం అంటున్నారు. ఏంటి పాకిస్తాన్ వ్యూహం ఏంటి ఇక్కడ? అవునండి, నిన్న మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు, ఎక్స్ప్లిసిట్గా చెప్పేశారు. మేము మీ పాకిస్తాన్తో మాట్లాడవలసి వస్తే కేవలం రెండు విషయాలు, ఒకటి టెర్రరిజం, రెండు పిఓకే, ఇంకా ఏ విషయం మీద ఉండదు, దిస్ వన్స్ ఫర్ ఆల్ అని డైరెక్ట్ కొండ బద్దలు కొట్టి చెప్పేశారు ఆయన స్టైల్లో. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా చెప్పేశారు, ట్రేడ్ అండ్ టాక్స్ ఏకంగా జరగవు, అదేవిధంగా బ్లడ్ అండ్ వాటర్ కలిసి వెళ్ళవు, ఓకే, ట్రేడ్ టాక్స్, ట్రేడ్ అదేవిధంగా టెర్రరిజం వెళ్ళవని 3 మాటలు చెప్పేశారు. ఇంకా భారతదేశం చెప్పేసింది, మీతో మేము చర్చించవలసి వస్తే ఓన్లీ టెర్రరిజం పిఓకే అని చెప్పేస్తాను. కానీ ఇప్పుడు షహబాజు నిన్న భారత్ ప్రధాని అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళినట్టు వాళ్ళ ఎయిర్ బేస్కి వెళ్ళారు, అక్కడ కామ్రా అని. మనమేమో S-400 పెడితే ఆయన వెనకాల ఫోటోగ్రాఫ్లు ఉన్నాయన్నమాట, పెద్ద బ్యానర్స్ పెట్టుకున్నారన్నమాట, నిజమైన యుద్ధ విమానాలు కూడా పెట్టలే. అక్కడికి వెళ్ళి పెద్ద ట్విస్ట్ ఇస్తున్నాడు అనమాట. ఇది ఎందుకు ట్విస్ట్ అంటే దీని వెనకాల చాలా డిప్లొమసీ ఉంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అంత ఈజీ కాదండి. ఇంటర్నేషనల్ సమాజంతో మనం మాట్లాడుతున్నాం, ఆయన కూడా ఇంటర్నేషనల్ సమాజంతో మాట్లాడుతున్నాం, అంతర్జాతీయ సమాజంతో. వాళ్ళతో మేమేదో పెద్ద గొప్పలమని చెప్పుకోవాలన్నమాట పాకిస్తానీ ప్రజల దగ్గర. ఆయన ఏమంటున్నాడు, భారత్ పాకిస్తాన్లు సీటు కూర్చుని శాంతి చర్చలు చేద్దాం, శాంతి వచ్చిన తర్వాత టెర్రరిజాన్ని అరికట్టడానికి మేము పాటుపడుతున్నాం అంటున్నాం. భారతదేశం ఏమంటుంది, టెర్రరిజం ఫస్ట్ మాట్లాడు, పిఓకే కోసం ఫస్ట్ మాట్లాడంటే ఆయన ఏమంటున్నాడు, ముందు కాశ్మీర్ ఇలాంటి విషయాల మీద మనం మాట్లాడుకుని శాంతి వచ్చిన తర్వాత మేము టెర్రరిజానికి కోఆపరేట్ చేస్తాం, అప్పుడు దాకా మేము టెర్రరిజం ఆపము అని చెప్పినట్టు వేసినట్టే. ఇది అంతర్జాతీయ సమాజానికి ఎలా ఉంటుంది, భారతదేశానికి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రపంచ సమాజానికి మిగిలిన దేశాలకు ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ శాంతి చర్చలకు రెడీ అయ్యింది అని చెప్పడానికి. మాకు IMF రుణాలు ఇవ్వండి, FATFలోకి పెట్టకండి, మమ్మల్ని గ్రే లిస్టులో పెట్టకండి, మమ్మల్ని ఎలేయకండి, మమ్మల్ని ఏకాకిని చేయొద్దని చెప్పడం అనమాట. మేము శాంతి చర్చలకు రెడీ అండి, భారత్తో రెడీ అయిపోయాం అని చెప్పడం అనమాట. కానీ భారత్ అడిగేది ఏంటి, టెర్రరిజం ముందు మాట్లాడమంటుంది, బ్లడ్ వాటర్ ఇవన్నీ కలిసి ప్రవహించమని చెప్తుంది. చూడండి ఎంత డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడో. భారతదేశానికి తెలుసు, భారతదేశం ఈ విషయాన్ని ఒప్పుకోదు, ఫస్ట్ టెర్రరిజాన్ని ఆపుకో అప్పుడు శాంతి చర్చలు కూర్చుందామంటది. అది ఎప్పుడు నుంచి, యుద్ధానికి ముందు నుంచి కూడా మాట్లాడుతుంది. ఇదనమాట భారత పాకిస్తాన్లకు మధ్యన ఒక డిప్లొమాటిక్ ఉంది. కానీ ఇక్కడ గుడ్లో మెల్లలాగా ఒక అద్భుతం జరిగింది. అదేంటి ఆ అద్భుతం ఏంటంటే, ట్రంప్ ఏమంటున్నాడు, నేను మీడియేషన్ అంటున్నాడు. కానీ భారత్ ఏమంటుంది, ఈ కాశ్మీరు భారత పాకిస్తాన్ల మధ్య ఏ సమస్య అయినా ఇది ద్వైపాక్షికమే, అంటే రెండు దేశాలే కలిసి మాట్లాడుకోవాలి, ప్రపంచంలో ఏది మిడిల్ మ్యాన్గా అంటే ఒక మేము మధ్యవర్తిగా అవసరం లేదంటుంది. నిన్న పాకిస్తాన్ కూడా ఈ మాటలు అది ఒప్పుకుంది, మేము ద్వైపాక్షికంగా మేము రెడీ, మిడిల్ మ్యాన్ని ఎవరిని రమ్మని అనలేదు. అదొకటి మంచిది, అదొకటి అయితే ఒప్పుకున్నాడు సగం. సో ఏదేమైనా పాకిస్తాన్ గేమ్ ప్లాన్ చేయడం మొదలైంది. మాదే విజయం అని చెప్పుకుంటున్నారు, ప్రజల దగ్గర గాంభీర్యం వెళ్ళిపోతున్నారు. కానీ పాకిస్తానీ మాత్రం వీళ్ళని ఆర్మీని గవర్నమెంట్ని నమ్మేలా లేరు. కాకపోతే ఏదోలాగా అంటే ఇప్పుడు పాకిస్తాన్ నెత్తి మీద ఒకటి ఉంది, ఏది ఓటమి అయ్యింది కాబట్టి తప్పకుండా చర్చలకు రావాలి, మేము వెళతాం బాబు భారత్, మేము చర్చలకు వస్తాం అని చెప్పినట్టయితే అయ్యింది. అయితే షహబాజ్ షరీఫ్ విజయం ప్రకటించుకున్నారు కదా, ఇది పాకిస్తానీల విజయం అని చెప్పేసి, భారత్ గెలిచింది, మాకు ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్పి. కానీ ఒక వీడియో బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ దాడులతో ఎటువంటి నష్టం జరగలేదు, విజయం సాధించామని చెప్పుకునే షహబాజ్ షరీఫ్ బయటది. ఈ నెల 9వ తారీఖున పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తనకు ఫోన్ చేశారని, భారత్ మిసైల్స్ ప్రయోగించింది నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద అని చెప్పి ఆయన మాట్లాడారు. ఓపెన్ అయిపోయారు, ఒకసారి బయట విందాం. అండి ఇప్పుడు నిన్న दरमियानी रात में तकरीबन 2:30 बजे शिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं
एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। రైట్, అది ముందేమో మేము గెలిచామని చెప్పి ప్రకటించుకుని ఇప్పుడు అన్యాపదేశంగా చెప్పారని అనుకోను, వ్యూహాత్మకంగానే ఆయన రివీల్ చేస్తూ ఉన్నారు దాడి జరిగింది అని చెప్పి. ఎలా ఉందంటేనండి, నిన్న పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విదేశాంగ మంత్రి స్థాయిలో ఉన్న ఆయన నిన్న ఒక టెలిగ్రాఫ్, బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ వేసినట్టు ఒకటి చెప్పుకున్నాడు. అందులో ఏంటంటే ఈ పాకిస్తాన్ యొక్క అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన రఫేల్ని పడగొట్టేసి అది కాలిపోతున్నట్టు ఫోటో ప్రదర్శించాడు ఆయన. చూడండి ఎంత. తర్వాత మన పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఇదంతా ఇది మిస్ఇన్ఫర్మేషన్, ఇది నిజం కాదు, టెలిగ్రాఫ్ దీన్ని ప్రచురించలేదని చెప్పారనమాట. చూడండి వాళ్ళు ఎంత గాంభీర్యాలు పోతున్నారంటే వీడియో గేమ్స్ ఒకటి, వెనకాల బ్యానర్లు పెట్టుకోవడం, ఇలా ఏది నోటుకొస్తే ఏదని చెప్పడం. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు 25 కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు ఏంటంటే అసలు పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. వీళ్ళు ఈ ఆర్మీ ఈ ఎస్పెషల్లీ అసిమ్ మునీర్ చేసిన ఒక్క ఫలితంగా సింధు నది మొత్తం నీటి బొట్టు కూడా భారతదేశం రిలీజ్ చేయడం లేదు. మన టెర్రరిస్టులు చేసిందని టెర్రరిస్టులని, ప్రభుత్వాన్ని, ఆర్మీని ఎండగొడుతున్నారు పాకిస్తానీ ప్రజలు. అందుకనే లేదు మనం విజయం సాధించాం, అపజయం పొందలేదు, ఇదంతా అని గాంభీర్యం చెప్పుకుంటున్నారు. కానీ పాకిస్తానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎన్ని చేసినా ఈ బూటకాలని పాకిస్తానీ ప్రజలకు తెలిసింది, అంతర్జాతీయ సమాజానికి తెలిసింది. అదేవిధంగా ఎంతో యుద్ధరంగ నిపుణులు కూడా చెప్తున్నారు పాకిస్తాన్ కుక్కలాగా పారిపోయింది అని యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు. ఆస్ట్రేలియా యుద్ధరంగ నిపుణులు ఇలాగనమాట, వైమానిక రంగ యుద్ధ నిపుణులు. సో పాకిస్తాన్ ఓటమి అనేది అంతర్జాతీయ సమాజం చూసింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ కూడా నిన్న ప్రచురించాయి. ఏమనంటే ఒక అద్భుత విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది అని. రష్యా అంగీకరించింది, ప్రపంచ దేశాలు అంగీకరించింది, కొన్ని దేశాలు కంగ్రాట్స్ కూడా చెప్పినాయి. సో దీన్ని బట్టి ఏంటంటే పాకిస్తాన్ గాంభీర్యాన్ని ఎవ్వరూ పాకిస్తానీలు కూడా నమ్మే పరిస్థితి ఇక్కడ కనపడడం లేదు. పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 పనిచేయాల. మన మిసైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఆపలేదు, అందుకే అంత డ్యామేజ్ జరిగింది ఎయిర్ బేస్లు, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద. సో దీన్ని ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు, పాశ్చాత్య యుద్ధరంగ నిపుణులు పొగుడుతూ ఉన్నారు. మనం చేసిన అటాక్ని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద. అసలు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ఏ విధంగా నాశనం చేసింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇది ఒక పెద్ద గేమ్ అండి, యుద్ధం. అంటే మీరు అడిగింది నాకు అర్థమైంది. ఈ యుద్ధం ఎలా జరిగింది, అసలు వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం, మే 7వ తారీఖున మనం సర్జికల్ స్ట్రైక్, ఇప్పుడు సుమారు 100 మంది టెర్రరిస్టులను చంపేశాం. మురిద్కే, ఈ సియాల్కోటు, ఈ లాహోరు, ఇలా 9 ఈ టెర్రరిస్ట్ క్యాంపులు మనం అటాక్ చేసేసాం. మన యుద్ధ విమానాలు వాళ్ళ సైన్యాన్ని కానీ వాళ్ళ సైనిక సామగ్రిని కానీ ప్రజలను కానీ ముట్టుకోకుండా వచ్చేసింది. వెంటనే తర్వాత 2 రోజులు యుద్ధం నడిచింది అనమాట. 3 రోజులు యుద్ధం నడిచింది, ప్రత్యక్ష యుద్ధం 2 ఆర్మీల మధ్య, ఇటు పాకిస్తాను ఇటు భారత్ అన్నమాట. ఇక్కడ ఈ పాకిస్తాన్ ఎంత ఎత్తులేసిందంటే ఈ టర్కీ, అక్కడ అజర్బైజాను అర్మేనియాల మధ్య యుద్ధం జరిగింది, చిన్న దేశాల మధ్య. ఆ టైంలో అజర్బైజాన్ని టర్కీ సపోర్ట్ చేసింది. టర్కీ తన డ్రోన్స్ ద్వారా, ఈ డ్రోన్స్ ద్వారా సపోర్ట్ చేసి అర్మేనియా దేశాన్ని పాపం మోసం చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పడగొట్టేసింది. ఇదే వ్యూహాన్ని ఇక్కడ టర్కీ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ అమలు జరిపింది. ఈ టర్కీ సైనికులు కూడా పాకిస్తాన్ వచ్చారు. ఆ 8వ తారీఖు నైట్ని మన మీద ఏం జరిగిందంటే వీళ్ళు అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు జరిపితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400లు వాళ్ళని తుత్తులు ఏలు చేసి పడేసింది. చేసి మన భారతదేశం ఇప్పుడు యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, స్పెన్సర్ అనే యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, అమెరికన్ యుద్ధరంగ నిపుణులు. ఆయన ఏమంటున్నారంటే ఆయన జరిగినట్టు చెప్పారన్నమాట. అదే రోజు భారతదేశం ఏం చేసిందంటే మన డ్రోన్ని, ఎస్పెషల్లీ ఆరోప్ అనే డ్రోన్లు ఈ ఆస్ట్రేలియా నుంచి మనం తెచ్చుకున్నాం. ఒక డమ్మీ యుద్ధ విమానాలని ఏం చేసిందంటే ఆకాశంలో పంపించింది సిగ్నల్స్ ద్వారా. డమ్మీ విమానాలు కూడా ఉండవు, లేజర్ ఇవన్నీ ఉపయోగించి సిగ్నల్స్ ద్వారా పంపించేటప్పటికి ఏదో యుద్ధ విమానం వస్తున్న ఒక సిగ్నల్ వాళ్ళు పంపిస్తాం అనమాట. వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళ HQ-9 వాళ్ళ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేసింది. యాక్టివేట్ చేయగానే అక్కడ నుంచి మిసైల్స్ ఇవి రావడం మొదలుపెట్టింది. వెంటనే భారత వైమానిక వ్యవస్థ ఏం చేసింది, ఎక్కడి నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుందో కరెక్ట్గా ఐడెంటిఫై చేసేసి వెంటనే మన రఫేలు, మనం ఉపయోగించిన మిసైల్స్ బ్రహ్మోసు, స్కాల్ఫ్, మెటియోరు,
అదేవిధంగా మేజ్ అనే ఒక దీన్ని వీటిని ఉపయోగించేసి ముఖ్యంగా బ్రహ్మోస్ అంటండి ఉపయోగించి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ను పేల్చిపడేసాం. ఈ డమ్మీ యుద్ధ విమానాల సిగ్నల్స్ పంపి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో గుర్తించి వాటిని పేల్చిపడేసామండి ఈ లాహోర్ దగ్గర ముఖ్యంగా. అంతే, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయ్యేటప్పటికీ మన యుద్ధ విమానాలు ఇంకా ఏ ప్రాబ్లం లేదు కదా, ఏ మిసైల్ మనల్ని అడ్డుకోదు. వెంటనే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అంతా 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మొత్తం డామినేట్ చేసి మొత్తం 12లో ఒకదాన్ని ఉంచి 11 ఎయిర్ బేస్ని నాశనం చేసేసాం. అదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని చెప్పే నూర్ ఖాన్ ఇలాంటి ఎయిర్ బేస్లు అన్నిటినీ నాశనం చేసాం అనమాట. ఇది అద్భుతమైన వ్యూహం అండి, చాలా సూపర్ వ్యూహం. 21వ శతాబ్దం యుద్ధం. పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యపోయిన భారతదేశ వ్యూహాన్ని చూసి. దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న, రష్యా నుంచి తెచ్చుకున్న ఆయుధాలే కాకుండా స్వదేశీయే మన ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉందండి. ఈ ఆయుధాలతో వాళ్ళ వ్యూహం అంటే ఆయుధాలు ఎంత గొప్పవి ఉన్నాయని కాదు, వ్యూహం కూడా అంత గొప్పదై ఉండాలి. ఎందుకంటే అటు పాకిస్తాన్ కూడా తక్కువ అంచనా వేయకండి, కానీ దాన్ని బోర్లా పడిచ్చాం, బురిడీ కొట్టించామన్నమాట. సో అద్భుతమైన వ్యూహంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసి పడేసామన్నమాట. అందుకని టర్కీ ఫెయిల్ అయిపోయినట్టే, చైనా ఫెయిల్ అయిపోయినట్టే, ఇక్కడ పాకిస్తాన్ ఫెయిల్ అయిపోయినట్టే, అజర్బైజాన్ 4 దేశాలను ఏకచిత్తాన్ని ఓడించేసామండి. ఇది అద్భుత విజయం, అద్భుతమైన వ్యూహం అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి యుద్ధంలో సపోర్ట్ చేసింది టర్కీ, చాలా ఓపెన్గా చేసింది, డ్రోన్లను కూడా సరఫరా చేసింది, కొంతమంది సైనికులను కూడా పంపించిందట ఈ యుద్ధంలో. ఎందుకంటే ఒక 2 టర్కీ జవాన్లు కూడా మృతి చెందారు కాబట్టి. సో టర్కీని చాలామంది బ్యాన్ చేస్తున్నారు, బాయ్కాట్ టర్కీ అనే నినాదం భారత్లో పెరుగుతోంది. ఓకే, ఇక 2 ముస్లిం యూనివర్సిటీలు టర్కీతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి, భారత్కు చెందిన ముస్లిం యూనివర్సిటీలు. అంటే భారతదేశంలోని ముస్లింలు మతం కంటే దేశమే ఎక్కువ అని అనుకుంటూ ఉన్నారా? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది మన మీడియా అవి చాలా అంతగా పట్టించుకోలేని ఒక మంచి విషయాన్ని మీరు బయటకు తీశారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం సెక్యులర్ రాజ్యం, సెక్యులర్ మతతత్వం లేని రాజ్యాంగం అనమాట భారతదేశం. అటు పాకిస్తాన్ మతతత్వం, అది ద్విజాతి సిద్ధాంతాన్ని ఉంది, మనం సెక్యులరిజంతో వెళ్తున్నాం. నిన్న జరిగింది ఏంటంటే జమియా ఇస్లామియా యూనివర్సిటీ, ఢిల్లీ దగ్గరుండే యూనివర్సిటీ, నోయిడా దగ్గర యూనివర్సిటీ, హైదరాబాదులో ఉన్న అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ, 2 ముస్లిం యూనివర్సిటీలు. ఇవి మైనారిటీ సంస్థలు నడిపే యూనివర్సిటీలు. రాజ్యాంగపరంగా ఆర్టికల్ 25, 26, 27 ప్రకారం మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట, వాడి రాజ్యాంగ రక్షణ ఉంది. ఆ యూనివర్సిటీని నిన్న ఏం చేసినాయి అంటే టర్కీ ఇంకో ముస్లిం దేశానికి సపోర్ట్ చేస్తే ఇక్కడ మహారాష్ట్ర వీళ్ళు యాపిల్ ఇవన్నీ బహిష్కరించారు. కానీ ముస్లిం యూనివర్సిటీలు అయ్యి ముస్లిం దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది మనకు చెప్తుంది, ఏం చెప్తుందంటే భారతీయ ముస్లింలకి కావాల్సింది ఫస్ట్ భారతదేశం, ముస్లిం మతం కాదు. కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు భారతీయ ముస్లింని కొన్ని అంటూ ఉంటారు. నేను ఎప్పుడు దాన్ని అంగీకరించను. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను, దీనికి ప్యారలల్ కూడా చెప్తాను. ఒక పెద్ద తత్వవేత్త మాట్లాడతారు, పేరు కూడా నేను చెప్తాను. భారతదేశం పాకిస్తాన్తో ఇప్పటివరకు 4 యుద్ధాలు చేసింది, ఇది 5వ యుద్ధం పక్కన పెట్టండి. ఈ 4 యుద్ధాల్లో 1965 యుద్ధం విపత్కర పరిస్థితులు చేశారు. 62లో చైనాతో ఓడిపోయి విపత్కర పరిస్థితులు లాల్ బహదూర్ శాస్త్రి గారు నడిపించారు. ఇప్పుడు మనం చాలా శక్తివంతం, మనకెంత అండి పాకిస్తాన్. కానీ 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశమంతా తిరిగి ఓకే అమ్మల నుండి సింధూరం పోగొట్టుకున్నట్టు తాళులు ఇచ్చారు. చూడండి, సావిత్రి హీరోయిన్ కూడా తాళి ఇవ్వడం సినిమాలో కనపడద్ది. అలా రాజమండ్రి ప్రాంతంలో, ఎందుకంటే సుసంపన్నంగా ఉంటుందని, భారతదేశం అంతా అలా తిరిగి తాళులు కూడా బంగారం తీసుకెళ్ళి ఆయుధాలు కొన్న దేశం అనమాట ఆ టైంలో. చాలా విపత్కర పరిస్థితులు, ఒక పక్కన కరువు. ఇందిరా చనిపోయిన తర్వాత, నెహ్రూ చనిపోయిన తర్వాత నాయకత్వం కూడా లేదు. లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం అప్పుడు అంగీకరించలేదు కూడా. ఇలాంటి పరిస్థితులు యుద్ధం చేసాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇంత విపత్కర పరిస్థితులు యుద్ధం చేసేటప్పుడు సుమారు 20% ఉన్న ముస్లిం పాపులేషన్ ఎప్పుడైనా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిందా? ఇది మాట్లాడతారు. 4 యుద్ధాల సమయంలో ఇంకో ముస్లిం దేశానికి ఆపోజిట్గా సపోర్ట్గా భారతీయ ముస్లింలు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. అంటే భారతీయ ముస్లింలు దేశభక్తులు అనడానికి ఉదాహరణ ఈ 2 యూనివర్సిటీలు సపోర్ట్ చేయడం అనేది. ఎంతో గొప్ప చరిత్ర అండి. మీరు చాలా విషయం, నేను ఒకసారి హంపి వెళ్ళాను. హంపి వెళ్తే అక్కడ ఒకటి ఉంటుందన్నమాట, లోపల ఉన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆర్మీ అందులో ఉన్న ముస్లింలు ఇంకో ముస్లిం ప్రభులకు సహకరిస్తా. అది దేశం లోపల జరిగిందనమాట, బేజాపూర్ సుల్తాన్ వెలాగా. అక్కడికి వెళ్తే అలా ఉంటుంది అనమాట, దాన్ని ఆసరాగా చూపుతారు. కానీ ప్రస్తుత భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం,
ఇక్కడ ఏ మతమైనా వాళ్ళు ఏ మతానికి సంబంధించిన అవలంబికులైనా వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది భారతదేశం అనే ఒక ప్రబల ఉదాహరణనే నిన్న ఈ 2 ముస్లిం యూనివర్సిటీలు టర్కీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల కనిపిస్తుందండి. ఇది భారతీయత, దిస్ ఈజ్ వాట్ ఇండియన్ డిఎన్ఏ అని నేను చెప్తానండి.